హైదరాబాద్ నగరంలోని కవ్వాడిగూడలో ఈ రోజు ఒక దారుణం చోటు చేసుకుంది. స్థానిక రత్నదీప్ బిల్డింగ్ 4వ అంతస్తులో నిర్వహిస్తున్న ఒక స్పా సెంటర్ లో పనిచేస్తున్న శ్వేత అనే మహిళను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఇవాళ ఉదయం భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. అనంతరం శ్వేత తన రోజువారీ పని కోసం కవ్వాడిగూడలోని స్పా సెంటర్ కి వెళ్లిపోయింది. ఆమెపై కక్ష పెంచుకున్న భర్త ఒక కత్తిని వెంట పెట్టుకొని ఆమె వెనకాలే స్పా సెంటర్ కు చేరుకున్నాడు. అక్కడ అందరూ చూస్తుండగానే భార్య శ్వేతపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా పొడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమైన శ్వేత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్పా సెంటర్ లో భార్యను హతమార్చిన అనంతరం నిందితుడు నేరుగా హత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తాను చేసిన నేరాన్ని ఒప్పుకొని పోలీసులకి లొంగిపోయాడు. ఈ ఘోర ఉదాంతంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శ్వేత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని పోలీసులు అసలు గొడవ గల కారణాలు ఏంటి అని పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.